గుడ్ మార్నింగ్ తెలంగాణ. గతంలో మన హైదరాబాద్ ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు అప్పటి ఐటీ మినిస్టర్ మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అందులో భాగంగానే ఈ రేస్ కార్ రేస్ను హైదరాబాద్లో నిర్మించి హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు మరియు బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా తీవ్ర విమర్శలు చేశారు. 50 కోట్ల రూపాయలు కేవలం డైరెక్ట్ గవర్నమెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు గవర్నమెంట్ నుండి డైరెక్ట్ ఎవరైతే ఆ పార్టీ ఉన్నారో పార్టీకి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పినా కూడా లేదు, దానిలో అవినీతి జరిగింది, 50 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి కేటీఆర్ గారి పైన విమర్శలు చేసి ఆయన మీద కేసు పెట్టి ఆయన యొక్క ఖ్యాతిని తగ్గించే ప్రయత్నం చేశారు. చాలాసార్లు విమర్శలు చేశారు. మరి దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు జరిగినాయి, హైదరాబాద్కి ఏ విధంగా లబ్ధి చేకూరింది అనేది కేటీఆర్ గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. మీరు అవినీతి జరిగిందని చెప్పారు కదా, నేను ఎలాంటి కేసుకైనా ఎలాంటి విచారణకైనా ఎన్నిసార్లు రావడానికి అయినా అని నేను సిద్ధమని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఒక లెటోపీస్ కేసు, దీని మీద మీరు ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మెస్సీ వస్తున్నాడని చెప్పేసి, హైదరాబాద్కి మెస్సీ వస్తున్నాడని చెప్పేసి ఆ కారణం చూపెట్టి 100 కోట్ల రూపాయల ఖర్చు వృధా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మెస్సీ రావడం వల్ల హైదరాబాద్కే కానీ తెలంగాణకే కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరాయి, ఎలాంటి పెట్టుబడులు తీసుకురాగలిగారు అనేది ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు, ఓవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ జరుగుతుంటే ఇవేవి కూడా పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వం కోట్ల రూపాయలు మెస్సీ వస్తున్నాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడుకోవడం కోసం లేదా ఆయన మనవడు మెస్సీతో ఫోటో దిగడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికే జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత స్టార్ట్ అయింది, ఆల్రెడీ చూస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ముందు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, స్థానిక ఎలక్షన్స్లో కావచ్చు, ఇంకా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. ఖచ్చితంగా ఆ ఎలక్షన్లో ప్రజల యొక్క సత్తా ఏంటి అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపెడతారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని విమర్శించడం, తెల్లారులేస్తే వాళ్ళని తిట్టడం మానేసి ప్రజా పాలనపై దృష్టి పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేటీఆర్.